పక్షుల్ని పెంచుకుంటారు ఇంట్లో. నాకు అర్థం కాదు, పక్షి అనేది గాలిలో ఎగరాలి, ఎగిరితేనే దాని యొక్క స్వభావం దాన్ని అలాగే ఉండనివ్వాలి. ఇప్పుడు మనం సోమర్లం అయ్యాను చూడండి, మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు, డిష్ వాషర్లు ఇవన్నీ వచ్చి బాగా సోమర్లం అయ్యాం. ఏ పని చేయలేకపోతున్నాం ఇప్పుడు. ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువు ఇంట్లో పని చేయకపోతే మనకి చేత కావట్లేదు. అలా మనం డిపెండ్ అయిపోయాం. అలా వాటిని కూడా చేస్తూ ఉన్నామే. వాటి మాటలు మాట్లాడిచ్చండి, అన్నీ చేయండి, అవి గాలిలో ఎక్కడే ఎగరాలి. సొంతంగా ఆహారాన్ని సంపాదించుకోవాలి. అవి పెట్టచ్చు మనం కూడా. ఎప్పుడు వేసవి కాలంలో చెట్లన్నీ ఎండిపోయి ఉంటాయి, వాటికి ఆహారం ఉండదు, అప్పుడు గింజల్ని పెట్టచ్చు. వాటిని ఇంట్లోకి తెచ్చుకోవటాలు, పరుపుల మీద కుక్కల్ని, పిల్లుల్ని ఇంట్లో పరుపుల మీద పడుకోబెట్టారా. ఎందుకు వద్దు అంటారంటే వాటికి శరీరానికి సూక్ష్మక్రిములు చెడు ఉంటాయి. వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ మధ్యకాలంలో సినిమా యాక్ట్రెస్ మీనా గారి భర్త ఎలా చనిపోయారు అంటే, పావురాల నుంచి వచ్చే ఒక చెడు బ్యాక్టీరియా వల్ల చనిపోయాడు. వైద్యులు హెచ్చరించిన ఆయన వినకుండా పావురాలకి ఆహారం పెట్టడానికి వెళ్ళేవాళ్ళు. అది బాగా ముదిరిపోయి చనిపోయారు. ఇంకెక్కువ ఎగ్జాంపుల్స్ అవసరం లేదు కదా మనకి.